అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఇప్పటికీ చాలామందికి సందేహమే ఏంటంటే 2024లో ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థులు 2028 సంవత్సరంలో పూర్తి చేస్తే నిజంగా ఉద్యోగాలు ఉంటాయా? ఉంటే ఏ రకమైనటువంటి స్కిల్స్తో వచ్చేటువంటి ఉద్యోగాలు ఉంటాయి? అప్పుడు వచ్చేటువంటి కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఎలా సన్నద్ధం కావాలి? దానికోసం ఏ కోర్సెస్ ముందుగా నేర్చుకోవాలి? అసలు డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇట్లాంటి వాటికి నిజంగా డిమాండ్ ఉంటుందా? మరి అవి చెప్పగలిగేటువంటి ఫ్యాకల్టీ సాధారణమైనటువంటి ఎంసెట్ ఏపీ ఇంజనీరింగ్ కాలేజీలో నిజంగా ఉంటుందా? ఇదంతా పెద్ద కన్ఫ్యూషన్. కంప్యూటర్ సైన్స్లో కాంపిటీషన్ పెరిగిందని ఎంత భావించినప్పటికీ మరొక బ్రాంచ్ తీసుకోవడానికి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి మనసు రావడం లేదు. కాబట్టి మిత్రులారా, ఈ సమస్యను ఛేదించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ స్పష్టత నేను నాలాంటి మరొక వ్యక్తి ద్వారా సాధ్యం కాదు. అందుకని మిత్రులారా, ఈ ఆదివారము అంటే జూలై 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు అనేక మంది నిపుణులచే ఒక లైవ్ కార్యక్రమం ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. దానిలో మీరు పాలు పంచుకోవాలంటే ఆ కార్యక్రమానికి మీరు ఆన్లైన్లో హాజరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కామెంట్లో కూడా లింక్ పింగ్ అయింది. మీరు దాన్ని క్లిక్ చేసి జస్ట్ మీ వివరాలు ఒక 1/2 నిమిషం పాటు నమోదు చేసినట్టయితే మీకు ఆ కార్యక్రమానికి సంబంధించిన లింక్ మీకు అందించబడుతుంది. సరే, మరి ఇంతకీ ఆ కార్యక్రమంలో ఎవరు పాల్గొంటారు? మిత్రులారా, హైదరాబాద్లోని ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీల యొక్క రిక్రూటర్స్, హెచ్ఆర్ మేనేజర్స్ దానిలో పాల్గొంటారు. అది మాత్రమే కాదు, ఈ 4.4 టెక్నాలజీ యొక్క ఎక్స్పర్ట్స్ డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇలాంటి అనేక కొత్త టెక్నాలజీలో అత్యంత నిష్ణాతులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. వీళ్ళు మాత్రమే కాదు, ఐఐటీలలో అత్యుత్తమ ర్యాంకు 100 లోపు ర్యాంకు సాధించినట్లాంటి వ్యక్తులు, చాలా ప్రసిద్ధమైనటువంటి కంపెనీలో పనిచేసి ఇప్పుడు విరమణ చేసి ఈ సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్లో పనిచేస్తున్నటువంటి ట్రైనింగ్ ఎక్స్పర్ట్స్ కూడా దీనిలో పాల్గొంటారు. ఇది అత్యంత అరుదైన అవకాశం మిత్రులారా. కాబట్టి ఈ అవకాశాన్ని చేజార్చుకోకండి. మీ మిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి కూడా చేరుతుంది. ఈ కార్యక్రమం అనేది ఓపెన్ కార్యక్రమం కాదు, ఓన్లీ సెలెక్టివ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం మాత్రమే. ఎవరికైతే నిజంగా ఈ విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉందో వారి కోసం మాత్రమే. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే డిస్క్రిప్షన్లో, కామెంట్లో లింక్ ఉంది, రిజిస్ట్రేషన్ లింక్. ఆ రిజిస్ట్రేషన్ లింక్లో మీ వివరాలు నమోదు చేసుకున్నట్టయితే తప్పనిసరిగా మీకు ఆ కార్యక్రమం సంబంధించినటువంటి వెబినార్ లైవ్ కార్యక్రమం యొక్క లింక్ మీకు అందించబడుతుంది. కాబట్టి వెంటనే డిస్క్రిప్షన్ బాక్స్కి వెళ్ళండి, లేదా కామెంట్లో మీకు రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, దానిలో మీ వివరాలు నమోదు చేసుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.